క్రీస్తును మనం వెంబడించాలంటే మనకున్న ఆటంకాలు కొన్ని ఆగిపోవాలంటే, లేకపోతే మనకు అర్థం కావాలంటే, నయోమి ఎప్పటి నుంచి సహకరించింది రూతు కంటే, ఆమె మనస్సు కుదిరినదని తెలుసుకున్న తరువాత రూతు ఏమేం చేయాలో, ఎలా చేస్తే తన జీవితం కట్టబడుతుందో, ఎలా చేస్తే తన జీవితం ఆశీర్వదించబడుతుందో అప్పటి నుంచి నయోమి రూతుకి బోధించింది. ఆ విషయం మనకు తెలుసు. కాబట్టి దేవుడు ఎప్పుడు మనల్ని ఆశీర్వదిస్తాడంటే, మన మనస్సు ఆయన్ను వెంబడించటానికి కుదురుకోవాలి. హల్లెలూయా, కుదురుకోవాలి. మన మనస్సు కుదరకుండా మనం దేవుడు దీవించాలంటే, మన ప్రయాణం ఆయనతో సాగాలంటే కుదరదు. మన మనస్సు కుదరాలి.